Trending Mojis. ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। ॐ नमो శివయ్య శివయ్య ఓం నమ శివాయ. అప్పుడప్పుడు మూడొచ్చినప్పుడల్లా చేస్తున్నా నా పూజలు అందుకుంటున్నా నీకు గోరు భాషలో రామ్ రామ్. నా పేరు తుకారాం. నేను ప్రేమించిన పిల్లని నాకిచ్చి చేయనంటున్నా నా మామ మొండి ముఖం పేరు రాజారాం. ఆడి పేరు విన్నప్పుడల్లా నా ముఖంలో మస్తు విచారం. అందుకే ఈ శివరాత్రి రోజున నీ కోసం చేస్తున్న ఘోరమైన జాగారం. నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మరి నన్ను ఆ ప్రేమ అనే దోమ ఎలా కుట్టింది అంటే అర్థమైంది. అంటే నాడు నాకు తెలియకుండా నువ్వే నీ ఆజ్ఞతో చుట్టించావన్నమాట నా ప్రేమకు శ్రీకారం. అందుకే నువ్వే చూపించాలి దీనికి పరిష్కారం. నారు పోసినోడివి నీరు కూడా పోయాలి కదా శివయ్య. అందుకే సైలెంట్ గా నా మామని సంపేయి, యమలోకానికి పంపేయి. ఆడు స్కామ్లు చేసి సంపాదించిన కోట్ల రూపాయల సొమ్ముతో సహా ఆడి కూతుర్ని నా ఇంటికి పంపేయి. నా కోసం నువ్వు ఈ ఒక్క మడ్డరు చేస్తే ఆ సచ్చిన నా మావ వల్ల అప్పనంగా వచ్చిన ఆ కారు వేసుకుని సంతోషంతో నిండిన ఆనందంతో నీ కొట్టప్పకొండకి సింహంలా చురుగ్గా వచ్చి ఎన్నేళ్ళు ఎంతో ఇష్టపడి పెంచుకున్న నా నెత్తి మీద బొచ్చు మొత్తం నీకే గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. సరేనా? నీకు ఈ డీల్ ఓకే అయితే ఇమ్మీడియట్ గా ప్రాసెస్ మొదలు పెట్టేయి. నా మావని వేసేయి. బెస్ట్ ఆఫ్ లక్ శివయ్య. వెయిట్ చేస్తుంటాను. బాయ్. నేను మర్డర్ చేయాలా? అది నీ కోడి బొచ్చు కోసం. ఛీ, ఇలా తయారయ్యారంటారు నాయనా. స్వామి శివయ్య, నీకేం కావాలమ్మా? ఎందుకయ్యా నాకింత అందాన్ని ఇచ్చావు? నువ్వు ఇచ్చిన ఈ అందానికి న్యాయం మరొక అందగాడికి సొంతమైతేనే జరుగుతుందని నా మైండ్ లో మెంటల్ గా ఫిక్స్ అయిపోయి కనీసం కన్నోళ్ళకు కూడా చెప్పకుండా ఒక అబ్బాయితో నేర్చిపోయాను. కానీ నువ్వు ఇచ్చిన అందం తరుగుతుందని, దాన్ని మెయింటైన్ చేయాలన్నా, లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలన్నా ఆ లైఫ్ పార్ట్నర్ కి అందం ఒకటి ఉంటే సరిపోదు, ఆస్తులు కూడా ఉండాలని. అందుకే అతన్ని వదిలేసా. నెక్స్ట్ అందం లేకున్నా ఓకే, పైసలుంటే చాలని ఒక బ్లాక్ బిగ్ షాట్ ని పెళ్లి చేసుకున్నా. కానీ పెళ్ళయ్యాక తెలిసింది ఆ అందం లేని మందం గాడికి ఆస్తి ఒక్కటే ఉందని, అసలైన ఐదోతనం లేదని. అందుకే అన్ని కూడా వదిలేసావు అంతే కదా? వదిలేద్దాం అనుకున్నా స్వామి, కానీ మ్యాటర్ లేనిటికి ఆస్తి ఎందుకని చంపించేశా. అసలు ఏంటి స్వామి ఇది? అందం ఉన్నోడికి ఏమో ఆస్తి లేదు, ఆస్తి ఉన్నోడికి ఏమో మ్యాటర్ లేదు. ఈ రెండు కావాలనుకునే నా ఆశకేమో హద్దు లేదు. ఇదంతా నీ వల్లే స్వామి. అవును శివ, నువ్వు నాకు ఇచ్చిన అందం వల్లే ఇదంతా. నేను చేసింది తప్పైతే అందులో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉంది. దేవుడు వై ఉండి ఇలా తప్పులు చెయ్యొచ్చా? అందుకే సరిదిద్దుకో. ఇప్పటికైనా నువ్వే దగ్గరుండి నాకు మూడో మొగుడిని సెట్ చేసి నా చేతుల్లో మరొక ప్రాణం నీ వల్ల పోకుండా కాపాడుకో. ఓకేనా శివ? డోంట్ ఫర్గెట్ ప్లీజ్. ఒకడేమో ఆస్తులు కావాలంటారు, మరొకడేమో పైసలు కావాలంటారు, ఇంకోడేమో మర్డర్ చేస్తే బొచ్చిస్తా అంటారు. ఈవిడేమో మొగుళ్ళని చంపడంలో మాస్టర్ డిగ్రీ చేసి ఆ మర్డర్ కి మెయిన్ కారణం నేనే అంటది. ఏం భక్తులరా నాయన. శివయ్య
శివయ్య ఎవరు వచ్చారో చూడు, మన నక్క గుర్తు నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే క్యాండిడేట్. ఓసారి లుక్ చేసుకో. నమస్కారం శివయ్య. నా గురించి మీకు తెలుసు అనుకుంటా, అయినా కూడా ఇంకొకసారి పరిచయం చేసుకున్నాం. నేను ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ ని 2014 నుంచి కూడా అవ్వాలని ట్రై చేస్తున్నాను. 14లో 30 కోట్లు ఖర్చు పెట్టాను. ఓటికి 3000 కాడికి పంచిపెట్టా, కానీ గెలవలేకపోయాను. పాపం చూడు శివయ్య పరిస్థితి. ఇకపోతే 2015లో 50 కోట్లు ఖర్చు పెట్టాను. ఓటికి 5000 పంచిపెట్టా, అయినా సరే గెలవలేదు స్వామి పాపం. ఈసారి వదిలిపెట్టకుండా 100 కోట్లు ఖర్చు పెట్టైనా సరే గెలవాలనుకుంటున్నా. కానీ గెలుస్తానో లేదో అర్థమవట్లేదు స్వామి. ఈ కన్ఫ్యూజన్ లో ఉండగా మన పంతులు నా గాడికి వచ్చాడు స్వామి. మనోడు వచ్చి చెప్పేంత వరకు నాకు అసలు విషయం అర్థం కాలేదంటే నమ్మ శివయ్య. ఈసారి ఆ వేసే వాళ్ళ మీద కాకుండా ఆ వేయించోడి మీద ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా అయిపోద్ది పని అని. ఆ క్షణం నా మట్టి బుర్రకి మనోడు చెప్పిన మ్యాటర్లో ఉన్న అంతర్యం అర్థం కాలేదు శివయ్య. తర్వాత ఆలోచన చూస్తే బాగా అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ ఏం చోటుడివి నువ్వని, నీకు రికమెండేషన్ చేసేది మన పంతులని. మళ్ళీ ముఖానికి సిగ్గు ఒకటి. ఇది అర్థమైన వెంటనే వచ్చేసాను శివయ్య, నీతో మంచి డీల్ సెట్ చేసుకుందామని. డీలా? నువ్వు నన్ను ఎమ్మెల్యే చేస్తే నేను పెట్టిన పెట్టుబడి 100 కోట్లకి 10 రెట్లు బాగా సంపాదించి అందులో నీకు ఒక 2%. ఏంటి పంతులు మొహమలా పెట్టావు? సరిపోదా? పోనీ 5? వద్దు, నువ్వు ఫీల్ అయితే డైరెక్ట్ గా మీ శివయ్య ఫీల్ అయిపోయినట్టే. సరేనయ్యా, ఇక రౌండ్ ఫిగర్ నీకు మీ శివయ్య కలిపి ఒక 10 వేసుకోపో. 10%? ఇదిగో శివయ్య, నువ్వు అన్ని పనులు పక్కన పెట్టి ముందు ఈ పని మీద ఫోకస్ పెట్టవయ్యా. పెడతాడయ్యా, నిత్యం పూజించే నీ రికమెండేషన్ పట్టించుకోకపోతే ఇంకెవరు మరి ఆలకిస్తాడయ్యా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. అవునయ్యా, నా స్వామి ఖచ్చితంగా నా మాట వింటారు. మీరు ధైర్యంగా ఇంటికెళ్ళని చెప్తాం, ఇక మీరు ఎమ్మెల్యే అయిపోయినట్టే. ఎంతో నేను చూసుకుంటారుగా. నాకు ఇప్పుడే నమ్మకం వచ్చిందయ్యా. సరే నేను వెళ్ళేస్తాను, నీ శివయ్య కొంచెం గట్టిగా చెప్పు. అలాగేనయ్యా. శివయ్య వెళ్ళొస్తాను. ఇదిగో శివయ్య, ఈ ఒక్క పని చేసి పెట్టవయ్యా. ఒక్క దెబ్బకి నీ లైఫ్ నా లైఫ్ రెండూ సెట్ అయిపోతాయి. ఏంట్రా సెట్ అయ్యేది? నీ స్వార్థపు భక్తి కోసం ఆ ఎదవని ఎమ్మెల్యే చేస్తే ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ పట్టుకెళ్ళి ఆ కలిగడి కాళ్ళ దగ్గర బానిసలుగా పెట్టినట్టు. ఏది శివయ్యా? శివయ్యా, నన్ను తలుచుకున్నావా? ఈ కలిని తలుచుకున్నావా? ఈ మెరుపులేంటి సడన్ గా కొంపరిసి వర్షం వస్తుందా ఏంటి? సరేలే, ఇదిగో శివయ్య, ఈ ఒక్క పని మర్చిపోకుండా చేసి పెట్టవయ్యా. నీ గుడి డెవలప్ అవుతుందయ్యా. ఇది నా కోసం కాదయ్యా, నువ్వు ఫేమస్ అవుతావయ్యా. ఫేమసా? శివయ్య ఫేమసా? ఇదిగో శివయ్య, బయట వాతావరణం బాగాలేదయ్యా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా ఈ ఒక్క కోరిక తీర్చేయ, నీకు దండం పెడతాను. మర్చిపోకయ్యా శివయ్య, ప్లీజ్ అయ్యా. అడుగుతున్నారు కదా శివయ్య నీ భక్తులు కోరికలు, తీర్చవయ్యా శివయ్య, తీర్చు. అడిగితే రాక్షసులకు కూడా వరాలిచ్చే శివయ్య నా యుగంలో తననే నమ్ముకున్న భక్తులకు మొరపెట్టించుకొని రాయ్యాడు, నల్లరారయ్యాడు.
శంకరా, భోలా శంకరా, నాటి యుగంలో కాదు నేటి నా కలియుగంలో అవుతావా భోలా శంకరుడివి? అవ్వలేవు శివయ్యా, నిన్ను అవ్వనివ్వడు ఈ కలి. నీ భక్తుల కోరికలు ధర్మబద్ధంగా ఉంటే నిన్ను మించి వరాలిచ్చేవాడు ఎవ్వడు ఉండడని నాకు బాగా తెలుసు శివయ్యా. అందుకే నా దుష్టంతా వాళ్ళ మీదే పెట్టా, నీ భక్తుల మీదే పెట్టా. నిన్ను పూజించే ప్రతి ఒక్కరిని కామ, క్రోధ, కోప, మోహ, మదమాచర్యాల మధ్య బానిసం చేసి మితిమీరిన స్వార్థంతో నిండిన మనసుతో నీ కాడికి పరిగెత్తలా చేస్తున్నా. నేటిని ఒక్కొక్క భక్తుల్ని నాటి ఒక్కొక్క భస్మాసునిగా మారుస్తున్నా. నాటి భస్మాసురుడి నుంచి తప్పించుకున్నావు శివయ్య, కాని నేటి నీ కలియుగ భక్త భస్మాసుల నుంచి తప్పించుకోలేవు శివయ్య, తప్పించుకోలేవు. ఏంటి శివయ్య, కోపం వస్తుందా? మూడో కన్ను తెరవాలనుందా నా మీద, నా బానిసలైన నీ భక్తుల మీద? నువ్వు తెరవలేవు శివయ్యా, ఎందుకంటే ఇది నా యుగం. నువ్వు నన్ను అంతం చేసిన అంతం కానంత అనంత స్వార్థాన్ని నింపిన నీ సమస్త భక్తుల మనసుల్లో నువ్వు ఎంత ప్రయత్నించినా అది ఇప్పట్లో అంతం కాదు శివయ్యా. మతం మారితే మరో దేవుడు కరుణిస్తాడనే భ్రమలో ఉంచాను నీ భక్తుల్ని శివయ్యా. ఆ భ్రమ నుంచి వాళ్ళు ఎప్పటికీ బయటికి రాలేరు. మతం మారితే కాదు, నీ గుణం మారితేనే ఆ దేవుడు కరుణిస్తాడనే విషయం ఎప్పటికీ తెలుసుకోలేరు. నేను తెలుసుకోనివ్వను శివయ్యా, తెలుసుకోనివ్వను. నీ భక్తుల బ్రతుకు నిన్ను వేధించాలని నేను కల్పించే భ్రమే. ఇప్పుడే ఏం చూశావు శివయ్యా? ఇక నుంచి నా ప్రభావంతో మారే నీ భక్తుల స్వార్థపు తీరు నిన్ను పూజించే నీ భక్తుల మీదే నీ మూడో కన్ను తెరిచేలా చేస్తుంది. దేవుడైనా నిన్ను రాక్షసం చేస్తుంది, ఎందుకు పనికి రాని నన్న రాయిని చేస్తుంది. ఇక ఈ సృష్టిలో నీకు ధర్మం కనబడదు, న్యాయం కనబడదు, మంచి కనబడదు, దయ కనబడదు, అసలు నీ పైన భక్తి కనబడదు శివయ్యా. ఇప్పటి నుంచి నా కలియుగంలో నీకు కనిపించేదంతా స్వార్థమే శివయ్యా, స్వార్థమే. దానికి రాజు నేను, బానిసుల్ని భక్తులు, ప్రేక్షకులు మీ సమస్త దేవతలు శివయ్యా. ఇదే నా యుగం, కలియుగం. నా నుంచి నీ భక్తుల్ని ఎలా కాపాడుకుంటావు శివయ్యా? అది ధర్మబద్ధంగా కాపాడుకోలేవు శివయ్యా, నువ్వు కాపాడుకోలేవు. నవ్వుతున్నావా? నువ్వు నవ్వుతున్నావా? అది నా ముందు నవ్వొద్దు శివయ్యా, నువ్వు నవ్వితే నాకు నచ్చదు, నవ్వొద్దు. నువ్వు ఇంతలా నవ్వుతున్నావంటే ఏదో పెద్ద స్కెచ్ చేస్తున్నావు శివయ్యా. అదేదో పెద్ద కంటి స్కెచ్. ఏం చేస్తున్నావు శివయ్యా? ఏం చెయ్యబోతున్నావు? చెప్పు శివయ్యా, చెప్పు. చెప్పవా? సరే శివయ్యా, చూసుకుందా. ఇది నా యుగం శివయ్యా, మర్చిపోకు. చూసుకున్నా. స్వామి, ఈ నవ్వులో అంతరార్థం ఆ కలికి అర్థం కాలేదు.
నాకు అర్థం కాలేదు. అసలు మీ ఈ నవ్వుకి పరమార్థం ఏంటి స్వామి? దీని అర్థం కలియుగాంతం. యుగాంతమా? మంచిది స్వామి. మరి దానికి మార్గం? భక్తి. భక్త? అవును నంది, భక్తే భగవంతుని సైతం బానిసను చేసే శక్తి ఆ భక్తికి మాత్రమే ఉంది. ఇదే ఆ కలి అంతానికి, రానున్న సత్యయుగానికి నాంది. అర్థం కావట్లేదు స్వామి. ఆ కలికి కూడా భక్తి విలువ, భక్తుల విలువ అర్థం కావటం లేదు నందేశ. అది అతనికి క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పాల్సిన సమయం వచ్చింది. అవును స్వామి. ఆ కలిని సైతం క్రూరంగా ఘోరంగా పూజించే ఒక కర్రి భక్తుడు పుట్టుకకు సమయం ఆసన్నమైంది. అంటే భక్తిని ద్వేషించే కలికే భక్తుడా? వావ్, మీరు సూపర్ స్వామి. అంటే రేపటి నుంచి ఆ కలికి బ్యాండ్ బాజానే అన్నమాట. ఈ లోక కళ్యాణం బాధ్యత నీది, గణేశుడిదే నందేశ. అలాగే స్వామి, ఇక మాకు వదిలేండి చెప్తాం. ఇప్పుడే పుట్టిన ఆ కర్రి కలి భక్తుడితో నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి మేము ఆడిస్తాం ఓ అద్భుతమైన ఆట. శుభమస్తు. అది చూడాలి అంటే మీరంతా మన ట్రెండింగ్ మూవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అందరూ కలిసి ఆ కలి అంతాన్ని కామెడీగా కల్లారా చూసుకోండి. ఓం నమః శివాయ. మన ట్రెండింగ్ మూవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ మన ట్రెండింగ్ మూవీ ఛానల్ తరపు నుంచి మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. శంకర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మనవా. శంకర. ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो